చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, నేను విజయ్. పాకిస్తాన్ మీద ఇండియా ఘన విజయం సాధించింది. దీనికి కారకుడు ఒకే ఒక్క తెలుగువాడు తిలక్ వర్మ. ఇప్పుడు యావత్ దేశమంతా కూడా తిలక్ వర్మ గురించే మాట్లాడుతున్నారు. తిలక్ వర్మ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, తిలక్ వర్మ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, దీని గురించి డిస్కస్ చేద్దాం. సీనియర్ స్పోర్ట్స్ అనలిస్టు చంద్రశేఖర్ గారు ఆన్లైన్లో ఉన్నారు. నమస్తే చంద్రశేఖర్ గారు. నమస్తే విజయ్. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా తిలక్ తిలక్ తిలక్. ఆపరేషన్ సింధూర్ అప్పుడు జరిగితే ఇప్పుడు ఆపరేషన్ తిలక్ నిన్న జరిగింది. సో పాకిస్తాన్ని మట్టి కరిపించామనేది కూడా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు మొత్తం అందరూ తిలక్ వర్మ గురించే మాట్లాడుతున్నారు. ఏమంటారు? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనేటప్పటికి అది ఫైనల్సా లేకపోతే లీగ్ ఫేస్ అనే దాంతో సంబంధం లేకుండా ఎప్పుడు కూడా హై టెన్స్ వాతావరణం అనేటువంటిది క్రియేట్ అయ్యే ఉంటుంది. ఈవెన్ నిన్న ఫైనల్స్ చూసినట్లయితే కానీ ఒక దశలో పాకిస్తాన్ ఫ్యాన్స్ ఆల్రెడీ సంబరాలు చేసుకోవటం మొదలు పెట్టేసినటువంటి సందర్భం. ఈవెన్ గవాస్కర్ లాంటి సీనియర్ ప్లేయర్, సీనియర్ కామెంటేటర్ కూడా ఆల్మోస్ట్ ఇండియా పని అయిపోయింది, ఇట్స్ కర్టెన్స్ ఆర్ డౌన్ అనేటువంటి విధంగా కామెంట్స్ చేయటం కూడా చూసాం మనం. సో అట్లాంటి సందర్భంలో ఏమాత్రము అంచనాలు లేని, అవకాశాలు లేని, ఆశలు లేని సందర్భం నుంచి చివరి దాకా ఉండి పోరాడి భారత్ కి అద్భుతమైనటువంటి విజయాన్ని అందించి పెట్టినటువంటి తిలక్ వర్మ రియల్లీ ద రియల్ హీరో, ద రియల్ సూపర్ అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. సో తిలక్ వర్మ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది? సో అతనితో మీరు కలిసి వర్క్ చేయడం కానీ, కోచింగ్ లాంటివి ఇవ్వడం కానీ, ఏదైనా సజెషన్స్ ఇవ్వడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగే ఒక తెలుగు వ్యక్తిగా? 13 years old బాయ్ గా ఉన్నప్పటి నుంచి కూడా నాకు, అంటే ఇంటర్ స్కూల్స్ ఆడుతున్నటువంటి సందర్భం నుంచి నాకు తిలక్ వర్మ తోటి పర్సనల్ కాంటాక్ట్స్ అనేటువంటివి ఉన్నాయి. డౌన్ ద లైన్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వాడు. అట్లాంటి దాని నుంచి కూడా అతను ఆటని నేర్చుకున్నాడు. నేను చాలా మ్యాచ్లు ఎంపైరింగ్ చేశాను. ఈవెన్ ఆ తర్వాత రంజీ ట్రోఫీ లాంటి దానికి ఆడుతున్నప్పుడు యాజ్ అన్ ఎంపైర్, యాజ్ అన్ అఫీషియల్ స్కోరర్ నేను ఇన్వాల్వ్ అయినటువంటి వాడిని, ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి వాడిని. ఈవెన్ అఫ్ కోర్స్ నాకు ఒకసారి అతనితో నేను ఒక చక్కటి ఇంటర్వ్యూని కూడా తీసుకున్నాను. నేను అది మిలియన్స్ లో వ్యూస్ వెళ్ళింది. ఇట్స్ వెరీ ప్రైడ్ అండ్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ, ఈవెన్ పర్సనల్ గా. డౌన్ టు ఎర్త్ అండ్ తన యొక్క పెద్దల్ని ఎలా గౌరవిస్తారో అనేటువంటి దానికి ఒక చిన్న ఉదాహరణగా చెప్పదలుచుకుంటే, వాళ్ళ కోచ్ సాలంబాయిష్, ఆ లింగంపల్లిలో వాళ్ళ క్యాంప్ ఉంది. తిలక్ వర్మ అక్కడికే వెళ్తూ ఉంటాడు. సో కోవిడ్ టైంలో చాలా ఆల్మోస్ట్ అవుట్ అనుకున్నారు అందరూ కూడా. ఐసీయూలో ఉన్నాడు, అసలు అందరూ అయిపోయారు, కోవిడ్ టైం అది. సో ఎవరు వెళ్ళి చూడటానికి కూడా ధైర్యం చేయనటువంటి పరిస్థితి, హాస్పిటల్కి వెళ్ళి పలకరించడానికి కూడా ధైర్యం చేయనటువంటి అంత సివియర్ పీక్ లో ఉన్నటువంటి కోవిడ్ టైం అది. బట్ తిలక్ వర్మ ఒక్కడు అక్కడ హాస్పిటల్లో ప్రత్యేకంగా తన గురువు గారి దగ్గరే ఉండి, అతను ఒకవేళ బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ ని హాస్పిటల్లో ఉంచి రిలీవర్ గా చాలా కి సేవలు చేసినటువంటి వ్యక్తి. ఈ బహుశా మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తే సరిపోతుంది తిలక్ వర్మ క్యారెక్టర్ ఏంటి అనేటువంటిది. మిగిలిన వాళ్ళందరూ కూడా పట్టించుకునేటువంటి సందర్భంలో తన్ని ఆ స్టేజ్ కి, అప్పటికే అండర్-19 వరల్డ్ కప్ ఆడినటువంటి వ్యక్తి. సో కాబట్టి ఆ స్టేజ్ కి తీసుకొచ్చినటువంటి గురువు గారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఎలాగా సేవ చేయాలి అనేటువంటి తపనతోటి కంప్లీట్ 24 hours హాస్పిటల్లో ఉండి సేవ చేసినటువంటి వ్యక్తి తిలక్ వర్మ. ఈ ఒక్క ఉదాహరణ చాలు అతను ఎంతటి డౌన్ టు ఎర్త్ పర్సన్ అనేటువంటిది తెలిసిపోతూ ఉంటుంది. సో అప్పటికే అతనికి స్టార్డమ్ లాంటిది వచ్చిందా? సో పెద్ద పెద్ద మ్యాచెస్లో, ఐపీఎల్ లాంటి మ్యాచెస్లో, లీగ్స్లో ఆడినటువంటి గుర్తింపు అప్పటికి వచ్చిందంటారా? సో తన కోచ్ దగ్గరికి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వెళ్ళిన సమయంలో అదే చెప్తున్నాను కదా, అండర్-19 వరల్డ్ కప్ ఆడారు మీరు అంటేనే ఆటోమేటిక్ గా యువర్ నేమ్ ఈస్ సర్క్యులేటెడ్ ఇన్ ది క్రికెటింగ్ వరల్డ్. తిలక్ వర్మ ఫ్రమ్ హైదరాబాద్, ఏ గ్రేట్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ అనేటువంటిది అప్పటికే గుర్తింపు పొందినటువంటిది, అట్లీస్ట్ ఇన్ ది క్రికెటింగ్ వరల్డ్. ప్రపంచానికి తెలియకపోవచ్చు కాక, బట్ క్రికెటింగ్ వరల్డ్ లో ఫేమస్ నేమ్ తెచ్చుకున్నటువంటి వ్యక్తి. సో అదే నేను చెప్తున్నది, అటువంటి ఒక స్టేజ్ కి వెళ్ళినటువంటి తరుణంలో కూడా కావాలంటే కనుక నేను ఆర్థిక సహాయం చేస్తాను, అతని హాస్పిటల్ బిల్లు కడతాను నేను అని చెప్పేసి అని అనొచ్చు కాక, బట్ అది కాదు, తన యొక్క హెల్త్ కి, అంటే తన యొక్క లైఫ్ ని కూడా రిస్క్ లో పెట్టుకుని 24 hours హాస్పిటల్లో ఉండి సర్వీస్ చేసినటువంటి వ్యక్తి తిలక్ వర్మ. సో ఇక తిలక్ వర్మ కెరీర్ ఎలా ఉండబోతుంది? సో ఇక భారత్లో తన స్థానం పదిలమైంది అనుకోవచ్చు. ఒక లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ గా తన కెరీర్ కి ఇది ఒక పెద్ద బూస్ట్ అనుకోవచ్చా? అంటే ఒకటి, తిలక్ వర్మ ఇప్పటికీ కూడా T20 ఫార్మాట్ కి సరిపోయినటువంటి వ్యక్తి అనేటువంటి ఆ ట్యాగ్ లైన్ తోటే ఉన్నాడు. దాని నుంచి బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. ఈవెన్ తిలక్ పర్సనల్ గా కూడా కోరుకునేటువంటిది ఏంటి అంటే కనుక టెస్ట్ మ్యాచ్ ఆడాలి అనేటువంటిది. టెస్ట్ క్రికెట్ ఆడి ఇండియాకి సర్వీస్ చేయాలి, తన యొక్క సేవల్ని అందించాలి అనేటువంటి బలమైనటువంటి సంకల్పంతో ఉన్నటువంటి వ్యక్తి, ఆ గోల్ గా దిశగా ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి. సో దానికి ఇంకొంచెం టైం పడుతుంది. బట్ అట్లీస్ట్ ఇండియన్ టీమ్ లో ఫర్ ది T20 ఫార్మాట్ కి సంబంధించి మాత్రం తిలక్ వర్మ తన ప్లేస్ ని సిమెంట్ చేసుకున్నాడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ
ప్రాసెస్ లో ఆటోమేటిక్ గానే 50 ఓవర్ ఫార్మేట్ దాంట్లో కూడా అతని యొక్క ఎంట్రీ జరిగేటువంటి అవకాశం ఉంది. కానీ అల్టిమేట్ గోల్ టెస్ట్ క్రికెట్ కి రావడానికి మాత్రం కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే మొదట్లో అతని యొక్క కెరియర్ ని గమనించినట్లయితే డెఫినెట్ గానే ఒక 30 బాల్స్ ఆడి 3 రన్స్ 4 రన్స్ చేసేటువంటి పరిస్థితి. ఈవెన్ నేను చాలాసార్లు అన్నాను కూడా, చాలా బోరింగ్ గా ఉంటుంది తిలక్ ని బ్యాటింగ్, ఏంటది ఇంప్రూవ్ చేసుకోవా అంటే కూడా ఒక నవ్వు నవ్వి, లేదు సార్ నేను దాని విషయంలో వర్కౌట్ చేస్తూ ఉన్నాను, నెట్స్ లో నేను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను అనేటువంటిది అతను పర్సనల్ గా చెప్పినటువంటిది. సో కాబట్టి అవసరమైతే కనుక డిఫెన్స్ ఆడగలను అనేటువంటిది అతను ఆల్రెడీ ప్రూవ్డ్. కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్ అనుగుణంగా తన యొక్క బ్యాటింగ్ టెక్నిక్ ని మార్చుకొని మౌల్డ్ చేసుకొని T20 ఫార్మాట్ కి సంబంధించినటువంటి ఆ దూకుణ్ణి నేర్చుకున్నాడు. కాబట్టి తిరిగి మరొకసారి అవసరమైతే రాహుల్ ద్రావిడో లేకపోతే చటేశ్వర పుజారా లాగానో వికెట్ మీదనే, బికాస్ హిస్ పొజిషన్ విల్ బి, యూ రిమెంబర్ 3 or 4 లో ఉంటుంది. సో కాబట్టి ఆ పొజిషన్ లో అతను సెటిల్ అవ్వాలి అంటే కనుక, బికాస్ దేర్ ఇస్ ఎ గ్యాప్. ఇండియన్ టీమ్ టెస్ట్ క్రికెట్ కి సంబంధించి దేర్ ఇస్ ఏ వేకెన్సీ, ఆ వాక్యూమ్ ఇస్ క్రియేటెడ్. కోహ్లీ తర్వాత పుజారా, రాహుల్ ద్రావిడ్ లాంటి వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత ఆ 3 and 4 ప్లేసెస్ ఆర్ స్టిల్ వేకెంటెడ్. సో మన తెలుగు రాష్ట్రాల నుంచి వివిఎస్ లక్ష్మణ్, మహమ్మద్ అజారుద్దీన్, ఇప్పుడు ఆ తర్వాత కోవలోకి తిలక్ వర్మ వచ్చేసాడు అనుకోవచ్చా? ఇది కొంచెం టూ ఎర్లీ అవుతుంది. జరుగుతున్నది ఏంటంటే ఈ సోషల్ మీడియా ఎక్కువైపోయిన తర్వాత విజయ్ ఒక రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ అటు పర్టికులర్ గా ఇండివిజువల్ గా ప్లేయర్స్ కన్నా కూడా మిగిలినటువంటి మనలాంటి వాళ్ళు దాన్ని ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఇఫ్ యు లుక్ ఎట్ ఇర్ఫాన్ పఠాన్ లాంటి హైలీ టాలెంటెడ్ ఆల్రౌండర్ కెరియర్ కూడా ఈ రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ తోటే ముగిసిపోయింది అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో కాబట్టి కొంత ఒక ఇన్నింగ్స్ 2 innings లో అద్భుతంగా ఆడినంత మాత్రం అతని నుంచి హై ఎక్స్పెక్టేషన్స్ తోటి ఉండేటప్పటికి సహజంగా ఆ ప్లేయర్ కానీ చంద్రశేఖర్ గారు నిన్న జరిగినటువంటి మ్యాచ్ విధానం వేరు, నేచర్ ని వదులుకొని ఆడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడే అంత ఊహలు మనకి అనవసరం. కానీ బట్ హీఈస్ వెరీ టాలెంటెడ్ అండ్ డౌన్ టు ఎర్త్ పర్సన్. కాబట్టి ఆ రకమైనటువంటి డిసిప్లిన్డ్ ప్లేయర్ ఎప్పుడైనా కూడా ఒక హైట్స్ కి వెళ్తాడు అనేటువంటిది. సచిన్ టెండూల్కర్ ఈస్ రైట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. సో కాబట్టి డెఫినెట్ గానే ఆ డిసిప్లిన్ ఉన్నటువంటి ప్లేయర్ కాబట్టి ఆ హైట్స్ కి రీచ్ అయ్యే అవకాశాలు మాత్రం 100% ఉన్నాయి. రైట్. మిడిల్ ఆర్డర్ లో యువరాజ్ సింగ్, లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ యువరాజ్ సింగ్ లేని లోటు ఇప్పుడు తిలక్ వర్మతో భర్తీ అవుతుంది అనుకోవచ్చా? కంపేర్ చేయాల్సినటువంటి అవసరమే లేదు. బికాస్ యువరాజ్ సింగ్ టెంపర్ అండ్ హిజ్ అగ్రెషన్ అండ్ హిజ్ నేచర్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. ఈవెన్ యువరాజ్ సింగ్ under-19 ఆడుతున్నప్పటి నుంచి కూడా నాకు తెలిసినటువంటి వాడే. ఈవెన్ నేను మొయినుద్దౌలా లాంటి మ్యాచ్లకి నేను అతన్ని అంపైరింగ్ చేసి, నేను యు నేమ్ ఎనీ క్రికెటర్ విజయ్, ఐఎమ్ వెరీ లక్కీ. నేను వాళ్ళందరికీ ఆన్ ద ఫీల్డ్ 22 yards నుంచి నేను ఎంపైరింగ్ చేసినట్టు. సో కాబట్టి కంపారిజన్ అనేటువంటిది ఇక్కడ లేదు. ఇద్దరి నేచర్ చాలా డిఫరెంట్, క్వైట్ డిఫరెంట్. అందుకని ఆ కంపారిజన్ లేదు. బట్ ఇద్దరు కూడా ఫైటింగ్ క్రికెటర్స్. ఎటువంటి సిచ్యువేషన్ లో అయినా కూడా హోప్స్ ని వదులుకోనటువంటి, చివరి నిమిషం దాకా పోరాడేటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఆ ఒక్కటి కంపారిజన్ ఉంటుంది. కానీ అటు క్యారెక్టర్ పరంగా కానీ లేకపోతే కనుక వాళ్ళ యొక్క నేచరు ఇది మాత్రం పోల్చదగినటువంటిది కాదు. ఆ ఇద్దరిని నేను చాలా దగ్గరగా చూసినటువంటి. రైట్. సో ఫైనల్ గా ఏం చెప్తారు చంద్రశేఖర్ గారు? తిలక్ వర్మ గురించి 2 మాటల్లో ఏం చెప్తారు? తిలక్ వర్మ ఇస్ ద ఫ్యూచర్ స్టార్ ఫర్ ఇండియన్ క్రికెట్ అని చెప్పగలను, 2 మాటల్లో చెప్పాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు చెప్తున్నట్టుగా తిలక్ వర్మ ఒక ఫ్యూచర్ స్టార్ ఆఫ్ ది ఇండియా అంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు. సో తిలక్ వర్మ భవిష్యత్తులో టెస్ట్ క్రికెట్ కూడా ఆడాలి, టెస్ట్ క్రికెట్ ఆడడం కూడా తను గోల్గా అనుకున్నారు. సో అది త్వరలోనే జరగాలని మనం కూడా ఆశిద్దాం. మీరేమనుకుంటున్నారు? తిలక్ వర్మ గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.